మనం ఎంతగానో భక్తితో దర్శించుకునే తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయానికి సంబంధించి 700 ఏళ్ల నాటి 2 రహస్యాలు ఉన్నాయి. సామాన్యంగా దేవుడు రాజద్వారానికి ఎదురుగా ఉంటాడు, కానీ ఇక్కడ 2 రహస్యాలు జరిగాయి. సింహద్వారం ఎదురుగా ఉన్న ఆలయం గోడ వెనుక 700 ఏళ్ల నాటి దాగిన రహస్యం ఏమిటి, మరియు సింహద్వారం ఎదురుగా గోవిందరాజ స్వామి వారి ఆలయం ఎందుకు ఉండదు? రెండవది, దశావతారం సినిమాలో చూపించినట్లు సముద్రంలో పారేసిన విగ్రహం ఇప్పుడు ఏమైంది? మనలో చాలా మంది తిరుమలకు వెళ్లి ఆ వెంకటనాథుని దర్శనం మాత్రమే చేసుకుని బయటికి వస్తాం. కానీ ఒక్కసారి లాజికల్ గా ఆలోచిస్తే కొన్ని విచిత్రమైన విషయాలు తెలుస్తాయి. మనం ఎప్పుడైనా తిరుమలకు వెళ్ళినప్పుడు మొదటగా మనకు గాలి గోపురం కనపడుతుంది. దానికన్నా ముందుకు వెళ్ళాక ప్రధాన గోపురం ఉంటుంది. దాని తర్వాత సింహద్వారం. అక్కడ నుంచి లోపలికి వెళ్తే ఆ ఎదురుగా ఉండేది గోవిందరాజ స్వామి వారి విగ్రహం. విషయానికి వస్తే 1979 వరకు ఆ సింహద్వారానికి ఎదురుగా ఉన్న ఆలయం ఖాళీగా ఉండేది. అందులో ఏ విగ్రహం ఉండేది కాదు. కుడి చేతి పక్కన ఉన్న ఆలయంలో గోవిందరాజ స్వామి వారు ఉండేవారు. ఎడమ చేతి పక్కన ఉన్న ఆలయంలో ఆండల్ అమ్మవారు ఉండేవారు. ఇక్కడ ఎదురుగా ఆలయం ఎప్పుడు ఖాళీగా ఉండేది. దీని వెనుక ఒక అద్భుతమైన రహస్యం ఉండేది. కొంతమందికి అనుమానాలు ఉన్నా ఎవరికి సమాధానం తెలియకపోవడంతో చాలా కాలం పాటు అది రహస్యంగానే మిగిలిపోయింది. ఒకరోజు టీటీడీ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న పివిఆర్కే ప్రసాద్ గారు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఆయనకు కూడా అదే అనుమానం కలిగింది. అక్కడున్న అయ్యవారును అడిగితే వారు చెప్పిన సమాధానం ఆయన్ని సంతృప్తి పరచలేదు. దాంతో ఆయన ఆలయాన్ని జాగ్రత్తగా గమనించడం మొదలు పెట్టాడు. కొంత సమయానికి ఆయన ఒక విషయాన్ని గమనించాడు. ఆ ఆలయం ముందు నుంచి చూస్తే ఆ గర్భాలయం చిన్న గదిలా ఉంది. కానీ వెనుకకు వెళ్లి చూస్తే ఆ గర్భాలయం యొక్క పరిమాణం ఇంకా పెద్దదిగా ఉంది. ఇది చూసిన తర్వాత గర్భాలయంలో ఏదో గోడ కట్టినట్లు ఇదేంది ఇలా ఉందని ఆశ్చర్యం కలిగింది. ఆయన వెంటనే ప్రాచీన కాలానికి సంబంధించిన పుస్తకాలన్నీ తిరగవేయడం మొదలు పెట్టాడు. ఒక పుస్తకంలో ఆ గుడిని పార్థసారథి స్వామి వారి ఆలయం అని పిలిచేవారని ఉండడంతో ఆయన ఆశ్చర్యపోయారు. వెంటనే శిల్పశాస్త్రంలో ప్రాచీనం పొందిన వారిని పిలిపించి ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళు కూడా ఆ ఆలయం యొక్క కొలతలన్నీ పరిశీలించాక ఆ గర్భాలయంలో మనం ముందు నుండి చూస్తున్న గోడ వెనుక ఇంకొక గది ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పివిఆర్కే ప్రసాద్ గారు ఎంతో మంది పండితులను సంప్రదించారు. ఆ గోడను పగలగొట్టి ఆ గోడ వెనుక ఏముందో చూద్దామని విన్నవించుకున్నారు. ఆ పండితులు ఆగమన శాస్త్రాన్ని పరిశీలించి ఏమాత్రం అభ్యంతరం లేదని తెలియజేశారు. ఆ గోడను పాల్గొట్టడానికి ఒప్పుకున్నారు. ఆ గోడను పాల్గొట్టి ఆ గదిని చూస్తే రుక్మిణి సత్యభామ సమేతుడైన అద్భుతంగా ఉన్న పార్థసారథి స్వామివారి విగ్రహం కంటపడింది. అది చూసిన భక్తులు పొంగిపోయారు. ఆ తర్వాత విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠత చేయించి పూజలు కొనసాగించారు. అలా గోడను ఎందుకు కట్టారు అనే విషయానికి వస్తే పూర్వం ముస్లింలు దండయాత్ర చేస్తున్నప్పుడు విగ్రహాలని ధ్వంసం చేస్తారనే భయంతో స్థానికులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం ముందు ఒక గోడ కట్టించారు. దాంతో ముస్లింలు వచ్చి అక్కడ ఏ విగ్రహం లేదనుకుని అక్కడ నుండి వెళ్లిపోయారు. ఆ పార్థసారథి స్వామివారే మన పివిఆర్కే ప్రసాద్ గారి పుణ్యమా అని ఇలా వెలుగులోకి వచ్చారు. 1980 కన్నా ముందు వెళ్లిన వారు ఒక్కసారి గోవిందరాజ స్వామి వారి గుడి గుర్తు తెచ్చుకుంటే ఎదురుగుండా సింహద్వారానికి ఉన్న ఆలయం ఖాళీగా ఉండేది. ఇప్పుడు ఆలయంలో పార్థసారథి స్వామి వారు ఉన్నారు. అది గోవిందరాజ స్వామి వారి గుడి కాదు, పార్థసారథి స్వామి యొక్క గుడి. అలా అయితే గోవిందరాజ స్వామి వారి విగ్రహం ఎక్కడి నుండి వచ్చింది? మొదటగా చిదంబరం ప్రాంతాన్ని పల్లవులు పరిపాలించేవారు. వాళ్ళు విష్ణు భక్తులు. అందుకని చిదంబరం ప్రాంతంలో గోవిందరాజస్వామి వారి విగ్రహం ఉండేది. తర్వాత చోళులు వచ్చాక శైవం ఒకటే ఉండాలి, వైష్ణవం ఉండకూడదనే ఉద్దేశంతో వైష్ణవ ఆలయాలన్నింటినీ ధ్వంసం చేశారు. మనలో చాలా మంది దశావతారం సినిమా చూస్తుంటాం. అందులో మొట్టమొదట పావుగంట చూస్తే ఒక వైష్ణవ భక్తుడిని కులోతంగ చోళుడు అనే రాజు అతని శైవుడు చాలా క్రూరంగా ఒక భక్తుడిని హింసించి చిదంబరం దేవాలయంలో ఉన్న గోవిందరాజ స్వామి విగ్రహాన్ని పెకలించి తీసుకొచ్చి ఆ భక్తుడిని దాన్ని కట్టేసి సముద్రంలో తోసేస్తాడు కదా. అలాగే ఆ సినిమా ఆఖరి 2 నిమిషాలు చూస్తే మళ్ళీ ఆ విగ్రహం ఒడ్డుకొచ్చినట్లుగా కనిపిస్తుంది. మనం ఇది కనిపించిన కథ అనుకుంటాం, కానీ కాదు, అది నిజంగా జరిగిన కథ. విషయానికి వస్తే పూర్వం క్రిమికంఠుడు అనే రాజు ఉండేవాడు. అతడు శివభక్తుడు అవడంతో తన రాజ్యంలో వైష్ణవ మతం ఉండకూడదని భావించి చిదంబరంలో ఉన్న గోవిందరాజ స్వామివారి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. భూదేవులతో సహా స్వామివారి విగ్రహాన్ని పెకలించి సముద్రంలో పడేశాడు. కొంతకాలం తర్వాత ఆ విగ్రహం విష్ణు భక్తుల కంటపడింది. ఆ విషయం మళ్ళీ రాజుకు తెలిస్తే చెక్కు చేరని విగ్రహాన్ని చూసి కోపంతో దానిని నామరూపాలు లేకుండా చేస్తారనే భయంతో ఎవరికి తెలియకుండా విష్ణు భక్తులు ఆ విగ్రహాన్ని తిరుపతి వరకు చేర్చారు.
స్థాపించారు. ఆ సమయంలో తిరుపతిలో రామానుజుల వారు ఉన్నారు. ఆయన వైష్ణవ మహోన్నతికి ఎంతగానో కృషి చేశారు. స్వామివారి విగ్రహం తిరుపతికి చేరిందన్న విషయం తెలుసుకున్న రామానుజుల వారు తిరుమల తిరుపతి ప్రాంతానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నాడు. స్వామివారి విగ్రహానికి కొంత మేరకు పగుళ్లు ఏర్పడడాన్ని గమనించాడు. అలా పగుళ్లు ఏర్పడిన విగ్రహం అర్చనకి పనికిరాదు. అందుకని అప్పట్లో ఆ ప్రాంతపు రాజైన తన శిష్యుడైన యాదవరాజు సహాయంతో సున్నపురాయితో విగ్రహాన్ని చేయించాడు. సున్నపురాయికి తడి తాకితే కరిగిపోతుంది. అందువల్ల స్వామివారి విగ్రహానికి అభిషేకం నిషేధించాలని నిర్ణయించారు. ఈ సున్నపు విగ్రహాన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటున్న గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఉత్తరం వైపు ఉన్న దేవాలయంలో ప్రతిష్ఠించారు. అలానే దక్షిణం వైపు ఆండాలమ్మ వారి విగ్రహం ప్రతిష్ఠించారు. అయితే ఆ పగుళ్ళు ఏర్పడిన విగ్రహాన్ని మన తిరుపతిలో మంచినీటి గుంట అనే ప్రదేశంలో ఉంచారు. ఆ ప్రదేశంలో ఇప్పటికీ స్వామివారి అసలు విగ్రహం అలానే ఉంటుంది. ఆ మంచినీటి గుంట ఎప్పుడు మంచినీటితో నిండి ఉంటుంది, ఒక్కసారి కూడా ఎండిపోలేదు. ఇదంతా స్వామివారి మహత్యమేనని అక్కడ ఉన్న స్థానికుల బలమైన నమ్మకం. ఇక్కడ మీరు గమనిస్తే 2 విషయాలు జరిగాయి. చిదంబరంలో కులోత్తంగ చోళుడు సముద్రంలో పారాయించిన విగ్రహం తిరుపతికి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ విగ్రహం తిరుపతిలో మంచినీటి గుంట అనే ప్రదేశంలో ఉంది. గోవిందరాజ స్వామివారి గుడిలో ఉన్నది సున్నప్రాయి విగ్రహం. ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, గోవిందరాజ స్వామివారి విగ్రహంతో పాటు శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఎక్కడున్నాయని. తిరుపతిలో అంకాలమ్మ అనే ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం దగ్గరలో శ్రీదేవి భూదేవి విగ్రహాలు పదిలపరచబడి ఉన్నాయి. ఇలాంటి ఎన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.